ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనము. మార్త యేసు ప్రభుని ఇంట చేర్చుకుంది, కానీ పనుల విషయం విచారం కలిగి ఉంది. అంటే ఉత్తమమైన దానిని ఆమె ఏర్పాటు చేసుకోలేకపోయింది. చాలామంది యేసు ప్రభును నమ్మినట్లుగా క్రైస్తవుల జాబితాలో ఉంటారు, కానీ వారి అలవాట్లు, వారి పనిపాట్లు వేరుగా ఉంటాయి. దేవుని మందిరానికి రారు, దేవుని వాక్యం పట్ల ఆశ ఉండదు, ఉత్తమమైనది విడిచి వేరే వాటికై ప్రయాసపడుతుంటారు. ఎంత విచారకరము! ఇక్కడ మరియ మాత్రము ఉత్తమమైనది ఏర్పరచుకున్నది. క్రైస్తవులకు క్రీస్తు కంటే, ఆయన వాక్యము కంటే ఉత్తమమైనది ఏముంది? మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు, తీర్మానం చేసుకునేటప్పుడు ఉత్తమమైన దానిని ఎన్నుకోవాలి. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమో, ఏవి పవిత్రములో, ఏవి రమ్యమో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. యేసుక్రీస్తును కలిగి ఉండటం అంటే అన్నీ కలిగి ఉన్నట్లే. ఎందుకంటే క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. క్రీస్తు ప్రభువే ఉత్తముడు, ఆయన బోధలు ఉత్తమమైనవి. మరియ వాటిని ఏర్పాటు చేసుకుంది. యేసు ప్రభుపై ధ్యానముంచుము, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. మొదటివాడు కడపటివాడు. జీవితములో దేని పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ యేసయ్యను విడవవద్దు. యేసయ్యతో ఒక చిన్న మాట చెప్పు, నీ చిక్కులంతా, నీ బాధలంతా తీర్చును. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.